హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని. భారత రియల్ ఎస్టేట్ రంగంలో 2026 సంవత్సరానికి గాను అత్యంత విలువైన కంపెనీల జాబితాను గ్రోహే హరున్ ఇండియా విడుదల చేసిందట. ఏమిటంటే ఆ వివరాలు చూద్దాం ఒకసారి. దేశీయ రియల్ ఎస్టేట్ రంగం వృద్ధిలో మందగమనం కనిపించినప్పటికీ అగ్రశ్రేణి డెవలపర్లు తమ స్థానాలను పదిలంగా నిలబెట్టుకున్నారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ డిఎల్ఎఫ్ తన విలువలో తగ్గుదల నమోదు చేసినప్పటికీ మరోసారి అగ్రస్థానంలో నిలిచి తన ఆధిపత్యాన్ని చాటుకుందట డిఎల్ఎఫ్. అలాగే సిఎన్బిసి టీవీ 18 నివేదిక ప్రకారం ఈ ఏడాది రియల్ ఎస్టేట్ రంగం మొత్తం మీద కేవలం 2% అభివృద్ధి మాత్రమే సాధించింది. బిఎస్సి రియాలిటీ ఇండెక్స్ 20% మేర పడిపోయింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ కొన్ని కంపెనీలు అద్భుతమైన వృద్ధిని నమోదు చేశాయి. ఏమిటంటే టాప్ 10 ఏమున్నాయో విలువైన కంపెనీలు ఏమేమి ఉన్నాయంటే డిఎల్ఎఫ్ ఒకటి 1,46,600 కోట్ల విలువతో రాజీవ్ సింగ్ నేతృత్వంలోని ఈ సంస్థ మొదటి స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే దీని విలువ తగ్గింది, 29.3% తగ్గిందట. అలాగే 2 లోధా డెవలపర్స్ 93,700 కోట్ల విలువతో అభిషేక్ లోధాకు చెందిన ఈ సంస్థ రెండో స్థానాన్ని దక్కించుకుంది. అలాగే ఇండియన్ హోటల్స్ కంపెనీ అనేది మూడో స్థానం. తాజ్ హోటల్స్ ఆపరేటర్ అయిన ఈ సంస్థ 93,300 కోట్ల విలువతో మూడో స్థానంలో ఉంది. అలాగే అదానీ ప్రాపర్టీస్ ఏకంగా 4 స్థానాలు ఎగబాకి 4వ స్థానానికి చేరింది. దీని విలువ 72.5% పెరిగి 90,400 కోట్లకు చేరిందట. అలాగే ప్రిజం ఓయో రితేష్ అగర్వాల్ నేతృత్వంలోని ఈ హాస్పిటాలిటీ ప్లాట్ఫామ్ 6 స్థానాలు ఎగబాకి 67,200 కోట్ల విలువతో 5వ స్థానంలో నిలిచింది. దీని విలువ దాదాపు 106.8% పెరగడం విశేషం. అలాగే ఫినిక్స్ మిల్స్ 63,300 కోట్ల విలువతో 6వ స్థానంలో. అలాగే ఓబరాయ్ రియాలిటీ 62,700 కోట్ల విలువతో 7వ స్థానంలో. కే రహేజా కార్స్ 5 స్థానాలు మెరుగుపరుచుకొని 61,700 కోట్ల విలువతో తొలిసారిగా టాప్ 10లోకి ఆ లిస్టులోకి వచ్చిందట. అలాగే ఇప్పుడు 9వది ప్రెస్టీజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ 58,700 కోట్ల విలువతో 5 స్థానాలు దిగజారి 9వ స్థానానికి పడిపోయిందట పాపం ఇది. అలాగే గోడ్రేజ్ ప్రాపర్టీస్ 53,100 కోట్ల విలువతో 5 స్థానాలు కోల్పోయి 10వ స్థానంలో నిలిచింది. సో ఈ ర్యాంకింగ్స్లో ఏవైతే ఉన్నాయో ఈ ర్యాంకింగ్స్ అందులో అదానీ ప్రాపర్టీస్ అత్యంత విలువైన అన్లిస్టెడ్ డెవలపర్గా నిలిచింది. అదానీ కుటుంబం సంపద కూడా దాదాపు 38,000 కోట్లు పెరిగినట్లు హురున్ నివేదిక పేర్కొంది. మరోవైపు డిఎల్ఎఫ్ అధినేత రాజీవ్ సింగ్ సంపద కొంతమేర తగ్గి 90,200 కోట్లకు చేరినప్పటికీ సంపన్నుల జాబితాలో తన ప్రముఖ స్థానాన్ని మాత్రం నిలబెట్టుకున్నారు. సో ఇది ఇలా ఉంది రియల్ ఎస్టేట్. సో ఇదేమైనా తెలంగాణలో కాస్త వెనకబడ్డట్టు అనిపిస్తుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్కి ప్రారంభించే రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో రియల్ ఎస్టేట్ ఇలా నష్టపోవడం అనేది దారుణం. ఎందుకంటే వలస కూలీలు కానీ మిగతా వాళ్ళందరూ చాలా నష్టపోతున్నారు.